ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నేడు పాలమూరుకు సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం. పోర్టుంది స్మగ్లింగ్ చేయడానికా? అధికారుల తీరుపై పవన్ ఆగ్రహం. విశాఖ ఆర్టీసీ బస్సుపై యాసిడ్ దాడి, మహిళా ప్రయాణికురాలకు గాయాలు. అగ్ని ప్రమాద బాధితులకు రెడ్ క్రాస్ సాయం, చింతనలంకలో నిత్యావసరాల పంపిణీ. నేడు మహబూబ్ నగర్ రైతు సదస్సు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. రైతు భరోసా పథకం అమలుపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఏడాది రెండో పంట సీజన్ నుంచి సంక్రాంతి పండుగ నుంచి ఎకరాకు 7,500 పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏడాది రెండో పంట కాలం నుంచి ఎకరానికి 7,500 చొప్పున పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకాన్ని సంక్రాంతి పండుగ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనిపై కూడా మహబూబ్ నగర్ రైతు సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసే అవకాశం ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి 5,000 చొప్పున ఉన్న పెట్టుబడి సాయాన్ని 7,500 పెంచడమే కాకుండా రైతు భరోసా పేరుతో అందజేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఈ పథకం ప్రారంభం కాకపోవడంతో రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలమూరు రైతు సదస్సులో సీఎం ఈ అంశంపై కీలక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. దీంతో పాటు రైతు రుణమాఫీ పథకం కింద 2 లక్షల వరకు బకాయిలున్న రైతులకు రుణమాఫీ చేసి చెక్కులు పంపిణీ చేయనున్నారు సీఎం. బహిరంగ సభకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రైతు పండుగను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి రైతులను సమీకరించే బాధ్యతను కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు తీసుకున్నారు. మహబూబ్ నగర్ రీజియన్ నుంచి 657 బస్సులను ఆర్టీసీ కేటాయించింది. బహిరంగ సభకు సుమారు 1,00,000 మంది వస్తారని అంచనాతో తగిన ఏర్పాట్లు చేశారు. 2,000 మందితో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాకినాడలోని యాంకరేజ్ పోర్ట్ నుంచి రేషన్ బియ్యం ఇంత భారీగా అక్రమ రవాణా జరుగుతుంటే ఏం చేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు వచ్చి అక్రమ రవాణాను ఆపితే కానీ చర్యలు చేపట్టరా అని నిలదీశారు. బియ్యం అక్రమ రవాణా వ్యవహారం నేపథ్యంలో కాకినాడ పోర్టులో ఆయన తనిఖీలు చేపట్టారు. మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి బోటులో సముద్రం లోపలికి వెళ్లి పరిశీలించారు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, వైజాగ్కి పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆ యుద్ధ సమయంలో మీకు గజని సబ్మెరీన్ చూడొచ్చు. నేను చెప్పాను ఈ రోజున మీకు ఇది పీడిఎస్, ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ తాగదు స్మగ్లర్లు చేసేది.
ఆర్డిఎక్స్లు ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఓఎన్జీసీ ఇలాంటి గ్యాస్ నిక్షేపాలు ఉన్న చాలా కీలకమైన ఇన్స్టిట్యూట్ మనకి వ్యవస్థలు సంస్థలు ఉన్నాయి ఇక్కడ. ఒక 100 కిలోల ఆర్డిఎక్స్ని తెచ్చేసుకుని ఎవరు చూసేవాళ్ళు ఎవరు లేడు, నాదుడు లేడు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన రైస్ సంబంధించిన ఒక్కటే కాదు, ఇట్స్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి దీనికి. మ్యారిటైమ్ సెక్యూరిటీ ఎక్కడ ఉంది, మ్యారిటైమ్ పోలీసింగ్ ఎక్కడ ఉంది, ఈ పోర్టు ఫ్రీ ఫర్ ఆల్ అయిపోయింది. ఉగ్రవాదులు కసాబ్ లాంటి వాడు ఎలా వచ్చాడో, ఎక్కడ మనకి కరాచీ నుంచి బోట్లో వచ్చి కాల్చేశాడు. ఇండియాకి చాలా వల్నరబుల్ పాయింట్ అయిపోయింది మన దగ్గరికి వచ్చి ఉగ్రవాదులు వచ్చి రావడానికి. ఇది కేవలం నేను ఒక పీడిఎఫ్ మన ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ సంబంధించి ఒకటే నేను మాట్లాడలేదు. ఇట్స్ వెరీ వల్నరబుల్ రిపోర్ట్ ఇది. ఎవరు దీన్ని పట్టించుకునే ఇది లేదు. ఎస్పీ గారికి నేను వెరీ బిగినింగ్ రోజున చెప్పాను, ఎస్పీ గారికి నేను స్వయంగా పిలిచి చెప్పా, ఇది వల్నరబుల్గా ఉంది రిపోర్ట్, ప్లీజ్ ఫోకస్ ఆన్ ఇట్. అంటే ఇప్పుడు దాకా రిపోర్ట్ లేదు నాకు. ఇంకా కలెక్టర్ గారు ఇంకొంచెం ఇనిషియేటివ్ తీసుకొని చేయబట్టి మా మనోహర్ గారు, కొండబాబు గారు వీళ్ళందరూ కూర్చొని ఒక టీం లాగా పనిచేసి ఈ రోజు నేను పట్టుకోగలిగాను. మన సుధీర్ గారు కూడా సివిల్ సప్లైస్ చేయాలి. సమస్య ఎక్కడుందంటే ఫస్ట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ నిజంగా బీపీఎల్ బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి కనీసం వాళ్ళకి అవసరానికి తిండి కానీ ఇవన్నీ అందించడం బియ్యం. అలాగే రైతుకి వాళ్ళకి స్థిరీకరణ, వాళ్ళకి స్టెబిలిటీ ఇవ్వడానికి, గిట్టుబాటు ధర ఇవ్వడానికి ప్రభుత్వం కొనే విధానమే. దీనిని దాదాపు 43 రూపాయలు ఖర్చు అవుతుంది, 43 రూపాయల 50 పైసలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క కిలోకి. అది గవర్నమెంట్ సబ్సిడైజ్డ్ ప్రైస్ తోటి 2 రూపాయలు జీరో. మొన్నదాకా రూపాయి 2 రూపాయలు ఉంటే ఇప్పుడు అది కూడా లేదు, పూర్తి జీరో. వీళ్ళు 1300 వ్యాన్లు ఏవో పెట్టేసి గత ప్రభుత్వం, ఇదివరకన్నా వెళ్ళి రేషన్ షాప్ డీలర్ దగ్గరికి పంపించేవాళ్ళేమో, కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఏమైపోయింది, ఆ రేషన్ డైరెక్ట్ వ్యాన్స్ హెస్ బికమ్ బస్తాలు వేసుకురావడం, పంపించేయటం, ఆ లబ్ధిదారులకే 300 రూపాయలు ఇవ్వడం. ఇది ఏమైపోయింది, ఇది అందరికి ఒక ఆలవాలం అయిపోయింది, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయింది. 2 రోజుల క్రితం కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆధ్వర్యంలో సముద్రం లోపల సుమారు 9 నాటికల్ మైళ్ళ దూరంలో రవాణాకు సిద్ధమై పట్టుబడిన నౌకాలో 640 టన్నుల బియ్యాన్ని పవన్ స్వయంగా వెళ్లి చూశారు. పశ్చిమ ఆఫ్రికా దేశాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న బార్జ్లో బియ్యాన్ని పరిశీలించారు. కాకినాడ పోర్టు నుంచి స్థాయిలో బియ్యం అక్రమంగా రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. డీఎస్పీ రఘువీర్ విష్ణువును నిలదీశారు. దీని వెనుక ఎంతటి వారున్నా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. Currently, there are 10 ships in Kakinada port, right? Cargo. This is just anchorage port. విశాఖపట్నంలోని ఐటీఐ జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. విశాఖ కంచర్పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 28 AYG బస్సుపై యాసిడ్ పోసి పరారయ్యాడు. ఈ ఘటనలో 3 మహిళా ప్రయాణికులపై యాసిడ్ పడడంతో గట్టిగా కేకలు వేశారు. వెంటనే బస్సును నిలిపివేసిన డ్రైవర్ ఇతర ప్రయాణికుల సాయంతో బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కంచరపాలెం సీఐ చంద్రశేఖర్ ఘటనా స్థలానికి చేరుకొని దాడికి గల కారణాలపై ఆరా తీశారు. నిందితుడి కోసం స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా చింతననక్కలోని జాంబావులపేట ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. బాధితులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అండగా నిలిచింది. జిల్లా బ్రాంచ్ సొసైటీ చైర్మన్ కోరుకొండ సత్యనారాయణ ఆధ్వర్యంలో తహసీల్దార్ చేతుల మీదుగా బాధితులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారికి ఇండ్లు కోల్పోయిన 7 బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరించారని బాధితులు ఆరోపించారు.
మండలం చింతనలంకలో నిన్న మాకు 10 గంటలకి ఇల్లు కాలిందని చెప్పి న్యూస్ రావడం జరిగింది. ఇమీడియట్గా మా చైర్మన్ గారు, మా నాన్నగారు మాకు అందరికీ ఫోన్ చేసి రేపు ఈ కార్యక్రమం చేయాలి, ఎవరు ఇవన్నీ కార్యక్రమం వారికి ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా మేము అందరూ స్పందించి వీళ్ళ పొద్దుటే మా సారు ఎంఆర్ఓకి ఇంటిమేషన్ ఇచ్చి మేము వస్తున్నామని చెప్పంగానే ఆ ఊరికి ఇంటికి వచ్చి రావడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎక్కడ ఎటువంటి ఆపద జరిగినా, అంటే ఇలా ఇల్లు కాలిపోయినా, అలాగే వరదల్లో ఎక్కడన్నా వాళ్ళకి అవసరం ఉన్నా, అలాగే వర్షాలకి కలిసిపోయి ఇల్లు పడిపోతున్నా సరే ఇమీడియట్గా రెడ్ క్రాస్ ఎవరు చెప్పకుండానే తెలుసుకుని అక్కడికి వెళ్ళడం, ఈ విధంగా సహాయం చేయడం జరుగుతుంది. అంటే సహాయం అంటే రెడ్ క్రాస్ అంటే సహాయం అనే ఉద్దేశంతో మేము అందరూ కూడా వెంటనే స్పందించి ఇలా చేయడం జరుగుతుందండి. ఇక్కడే కాదు, నడిపూర్లోని అలాగే చాకూరులోని అలా చాలా ప్లేస్లో మేము ఇలాగ ఇల్లు కాలిన వెంటనే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే మేము ఇచ్చింది మీకు సరిపోద్దని కాదు, కానీ ఏదో కొద్ది రోజులైనా తృప్తిగా మా వల్ల మీరు 2-3 రోజులైనా హ్యాపీగా ఉంటాం ఉద్దేశంతో రావడం జరిగింది. ఇది మన కలెక్టర్ అండర్లో జరుగుతూ ఉంటుంది. నిన్న జరిగింది ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో ఐనూరు మండలం చింతలంకలో చాలా బాధాకర విషయం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి రెడ్ క్రాస్ చైర్మన్గా నారాయణ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మా వైస్ చైర్మన్ వినమరాజు శ్రీనివాసరాజు గారు, సెక్రటరీ సుజాత గారు, జాయింట్ సెక్రటరీ కృష్ణమూర్తి గారు, మా రెడ్ క్రాస్ సభ్యులందరూ మా దృష్టికి తీసుకొచ్చి జరిగిన సంఘటనని వివరించడం జరిగింది. దాన్ని ఫలితంగా మేము ఎర్లీ మార్నింగ్ ఎంఆర్ఓతో మాట్లాడి ఏదైతే రెడ్ క్రాస్ తరపు నుంచి మేము చేయగలిగామో ఆ సేవ చూసి వాళ్ళకి ఇమ్మీడియట్లీ ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే యాక్సిడెంట్లు జరుగుతున్నాయో ఇవన్నీ షార్ట్ సర్క్యూట్ వల్ల జరుగుతాయి. ఇది కూడా వారికి వివరించడం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి చెప్పడం జరుగుతుంది. ఎల్లుండో కలెక్టర్ గారిని కలిసి వివరిస్తాం. ఇటువంటి సంఘటనలు మరీ జరగకుండా అధికారులు కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్తాం. పాపం బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ తరఫున ఏమైతే వస్తాయో రావాలో వాటిని కూడా మేము పర్సూ చేసి అమలాపురంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని మంత్రి వాసంశెట్టి సుభాష్ సందర్శించారు. రాజగోపురం శంకుస్థాపనకు విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న అనంతరం భూమి పూజ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కార్తీక మాసంలో తన చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగటం అదృష్టంగా భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రూపాయలు రాజగోపురానికి ఆయన మొదటగా మహేష్ గారి కుటుంబ సభ్యులు పరిస్థితి సహృదయంతో నన్ను వెనుకట్టి ప్రార్థించినందుకు వారి శ్రద్ధ, అలాగే మరొక ముఖ్య ఆత్మీయులు నాకు నా చేతుల మీద ఈ కార్తీక మాసం రోజున ఆ మహోన్నత కార్యక్రమాన్ని పిలిచి నా చేత చేయించిన ఆదిరాజు రవి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మాచిరాజు రవి గారు అంటే మా కుటుంబం ఆయన కుటుంబం వేరని నేను అనుకోను. ఎందుకంటే నా చిన్నతనం నుంచి కూడా ఆయన ఎప్పుడు ఏ పండగ వచ్చినా లేకపోతే ఏ కార్యక్రమం మా ఇంట్లో జరిగినా ముందుండే వ్యక్తి ఆయన. అలాగే కార్తీక మాసం రాగానే మా నాన్నగారు ఫస్ట్ ఫోన్ కూడా రవి గారికి వెళ్తుంది. అదేవిధంగా అలాగే ఏదైనా ఎలక్షన్ మా ఇంట్లో చిన్నది కానీ పెద్దది కానీ ఏది వచ్చినా సరే
ఆయన ప్రెజెన్స్ ఉంటుంది, ఆయన పేపర్ వర్క్ అనేది ఆయన నిరంతరం ఆయన చేతుల మీద జరిగింది. మొన్న జరిగిన ఎలక్షన్ కూడా అలాగే చెప్తారు ఆయన. అలాగే ఈ యొక్క ఆలయాన్ని సుమారు 3 సంవత్సరాల పాటు నేను రావడం వెళ్ళడం, మరి ఆయన ఏ చిన్న తప్పిదం జరిగినా సరే వెంటనే దాన్ని అన్నింటి వెండింది. అది ఇలా జరుగుతుందని మనకు తెలియగానే ఆయన ముందే స్పందిస్తూ ఉంటారు. అది ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. ఆయనతో పాటు వివిధ భక్తులు సహకారంతో ఇది అందరి గుడి కింద ఉండాలని ఆయన తాపత్రయం. అదేవిధంగా ఇక్కడికి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఇక్కడ ఈ చెరువు వల్ల కానీ ఈ గుర్రపటెక్క వల్ల కానీ అనేక ఇబ్బందులు. అదేవిధంగా ఆ భగవంతుడు పంపినట్టు ఈ బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం ఇక్కడికి రావటం, పూర్తిగా వెలుగులతో నింపటం, అన్ని చుట్టుపక్కల ఆ చెరువు అభివృద్ధి చెందడం మొత్తం. ఆర్మీ జవాన్ మృతిపై మహబూబాబాద్ జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా ఆర్మీ బేస్ క్యాంప్లో ఆర్మీ జవాన్ కొదిరిపాక సతీష్ గుండెపోటుతో మృతి చెందారు. ఆయన పట్ల స్థానిక జిల్లా వాసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 3 కోట్ల సెంటర్ నుంచి కురివి రోడ్డు వరకు జాతీయ గీతాలు ఆలపిస్తూ ర్యాలీ చేశారు. సతీష్ మృతదేహాన్ని మహబూబాబాద్ మీదుగా ఆయన స్వగ్రామం డోర్నకల్కు తరలించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 4 Sides TV.